మనతో పాటు యాక్చువల్లీ బీజేపీ ఇక్కడ ఈ సదస్సుని ఆర్గనైజ్ చేసిన రఘువీర్ రెడ్డి మరి పెద్ది గారు ఉన్నారు. అలానే పలు లీడర్స్ ఉన్నారు, విలాస్ కానీ మిగతా లీడర్స్ ఉన్నారు. అయితే మనకి చూస్తే ఈరోజు కార్యక్రమం చాలా గొప్పగా ఆర్గనైజ్ చేయడం జరిగింది వీరి ఆధ్వర్యంలో. అండ్ ఆటా కన్వెన్షన్లో ప్రత్యేకంగా ఇలాంటి సదస్సులు ఆర్గనైజ్ చేయడం కొంచెం ఛాలెంజ్. అయితే మీ మాటలు చెప్పండి, ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేక అతిథిగా రామచంద్ర గారు రావటం కానీ, లేకపోతే హుజూర్ నగర్ ఎంపీగా పోటీ చేసిన వారు కానీ మిగతా వాళ్ళందరూ రావటం మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు రామచంద్రరావు గారు మా ఇన్విటేషన్ ఇవ్వగానే ఒప్పుకున్నందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ అగైన్. అండ్ ఆటా లీడర్షిప్ వాజ్ వెరీ పర్టికులర్ ఇన్వైటింగ్ ఆల్ ద పార్టీ ప్రెసిడెంట్స్. అండ్ యాజ్ ఇట్ ఈస్ రామచంద్ర గారిని అరే బీజేపీ ప్రెసిడెంట్ మనం పిలవాలి అని జేఎన్ చెల్లా గారు, మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామస్వామి గారు అండ్ ద బోర్డ్ దే వాంటెడ్ టు సెండ్ అన్ ఇన్విటేషన్. పర్సనలీ ఇండియాకి పోయినప్పుడు హైదరాబాద్లో కలిసి ఇన్విటేషన్ ఇచ్చిండ్రు. అండ్ వీ కోఆర్డినేట్ ఇస్ ట్రావెల్ ప్లాన్స్ అండ్ ఆల్. మనము ఎప్పుడైనా కూడా ఎవరైనా మన బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ మనం డాలర్స్కి తీసుకుపోయేది ఉండే వెంకట్, కానీ కాకపోతే అన్నకు బిజీ స్కెడ్యూల్ తోటి ఈజ్ లీవింగ్ 2 days జెర్సీకి పోయి జెర్సీ నుంచి ఈజ్ లీవింగ్ ఆన్ 4th day from today. సో అట్లా ఈ కుడ్ నాట్ కమ్ టు డాలస్, బట్ ఈ ప్రామిస్ టు బీ ఇన్ డాలస్ వెరీ సూన్. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ట్రిప్ ఆల్సో. అండ్ ఐ థ్యాంక్ ఆటా ఫర్ గివింగ్ us an opportunity, providing us a meeting room here in 19th conference in Baltimore. And ఫస్ట్ క్రౌడ్ ఇంతమంది వస్తారు, మేము ఎవరికి మేము ఫార్వర్డ్ కూడా చేయలేదు మెసేజెస్. పీపుల్ ఆర్ కమింగ్ టు ఆస్క్ us, అరే బీజేపీ మీటింగ్ ఎక్కడ ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఏ టైంకి ఉన్నది అని. బికాజ్ వేరే పార్టీ మీటింగ్స్ అన్ని చేసుకుంటా ఉంటే పీపుల్ ఆర్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ బీజేపీది ఎప్పుడు, బీజేపీ ఎక్కడ అనేసి. బై నో టైమ్ ద హాల్ వాజ్ జామ్ ప్యాక్డ్ and it was very impressive. And everybody, all the NRIs expressed their opinions and all. ఇన్ పర్టికులర్గా మేమందరము తెలంగాణ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఒక తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ క్రియేట్ చేయండి అని రామచంద్రరావు గారిని కోరడము, అడగడము, రిక్వెస్ట్ చేయడము, అపీల్ చేయడం జరిగింది ఇవాళ. సో ఐ హోప్ ద స్టేట్ కమిటీ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ he would take some action, because that motivates many Telanganites, many Telangana people, NRA people to work పర్టికులర్లీ ఒక కాన్స్టిట్యున్సీని తీసుకొని అడాప్ట్ చేసుకొని అట్లా పని చేయడానికి ఈజీ అవుతుంది అని మా అభిప్రాయము. సో హోప్ఫుల్లీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఏ బీజేపీ ఎన్ఆర్ఐ సెల్, తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ఇన్ పర్టికులర్. సో అది చేస్తే అందరికి ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ వాజ్ రిక్వెస్టింగ్ రామచంద్రరావు గారు కొన్ని ఛాన్సెస్ ఎన్ఆర్ఐస్కి కంటెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వాంట్ టు డూ సంథింగ్ బ్యాక్ హోమ్. అంటే ఇప్పుడు వేరే politics has become corruption for many parties, especially in BJP. When people come to contest, they look for service oriented ఉన్నోళ్ళే మనం కంటెస్ట్ చేయాలి అనుకుంటాము. సో there are many people who would like to go back and serve. సో అది కూడా రిక్వెస్ట్ చేయడం అడిగింది, కొంచెం ఎన్ఆర్ఐస్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి వచ్చే ఎలక్షన్స్లలో, బికాజ్ యాజ్ ఇట్ ఈస్ డిమిలిటేషన్లో కాన్స్టిట్యున్సీస్ పెరుగుతున్నాయి కాబట్టి. సో దట్ వాజ్ అవర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. అండ్ సైదిరెడ్డి గారు కూడా మన ఎన్ఆర్ఐ కన్వీనర్ కూడా ఉన్నారు, సైదిరెడ్డి గారిని కూడా అదే అడగడము అయింది. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ బిగ్ లాంగ్ చాట్ విత్ కో కన్వీనర్ ఎన్ఆర్ఐ అభినవ్ తోటి. వీళ్ళకిద్దరికి మేము చెప్పడం జరిగింది, ప్లీజ్ థింక్ అబౌట్ తెలంగాణ ఎన్ఆర్ఐ బీజేపీ సెల్. that will help us concentrate more. It makes us easy to work for a cause, and the cause is nothing but bringing BJP in power in next elections. That's all. Thank you very much, Raghu. Congratulations on a successful event. Thank you.